హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 30 డేస్ ఛానల్ అనమాట. ఈ 30 డేస్ 30 రైస్ రెసిపీస్ అయితే చూపిస్తాను, తప్పకుండా ఫాలో కండి. రోజు రెసిపీ వచ్చేసరికి బీన్స్ రైస్ అనమాట. చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట. ముందు అయితే తీసుకోవాలి, అదే చిక్కుడుగాయలు తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పును వేసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. కచ్చపచ్చగా వేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము పల్లీలను అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలను ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్ లో మనమైతే పోపును అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పును వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని అది బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో. 5 to 6 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకు పచ్చివాసన పోతుంది. అలా కుక్ అయిన తర్వాత దానికి సరిపడా ఉప్పు అలాగే పసుపును కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ ఉడికించిన అన్నం అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా చక్కెరను కూడా వేసుకొని లాస్ట్ లో మనం ఫ్రై చేసిన పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. సరే మిక్స్ చేస్తే మన టేస్టీ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.